కలుగునుగాక. ఆమె చేరువచ్చిన మీ అందరికీ ఈ మండల కాలంలోని 9వ దినపు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్న అందరికీ వందనాలు. చదవబడినటువంటి లేఖన భాగములను గమనించినట్లయితే ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగముగా కీర్తనల గ్రంథము 61వ సంకీర్తన, అలాగే పాత నిబంధన పాఠ్య భాగముగా యెషయా గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు చదవగా విని ఉన్నాం. అలాగే సువార్త పాఠ్య భాగముగా మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనం నుండి 22వ వచనం వరకు చదవగా విని ఉన్నాం. మరి ఇటువంటి లేఖన భాగములను చదివి వినిపించిన సహోదరి సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు, అలాగే ప్రార్థనలో నడిపించిన సహోదరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ లేఖన భాగములను ఆధారం చేసుకుని నేడు మనకు ఇవ్వబడినటువంటి ధ్యానాంశము విధేయత. నేటి ధ్యానాంశము విధేయత అనేటువంటి అంశాన్ని మనము క్లుప్తముగా ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రశ్నలో కూడా మనము దేవుని వాక్యానికి ప్రవేశించుదాం. మనందరికీ దేవుని వాక్యం తెలుసా? మనందరికీ దేవుని వాక్యం తెలుసా? తెలుసు. తెలిసిన వారము దానిని దైవాజ్ఞ ప్రకారము పాటిస్తూ ఉన్నామా? తెలిసిన వారమందరము దైవాజ్ఞ ప్రకారం పాటిస్తూ ఉన్నామా? పాటించట్లేదు. మరి తెలుసుని ఎలా చెప్పుకుంటాం? తెలుసు అని చెప్పుకోవచ్చా? దైవ వాక్యమును పాటించిన వారు మాత్రమే వాక్యం తెలుసు అని చెప్పుకోవచ్చు. మరి వాక్యమును పాటించిన మనము తెలిసిన ఎలా చెప్పుకుంటాం కదా? అయితే ఈరోజు విధేయత అనే అంశం కూడా అలాంటిదే. విధేయత అనే అంశము కూడా దేనికి సంబంధించింది అంటే, విధేయుడు అనే మాట ఎప్పుడు అంటారు అంటే విధేయతను పాటించినప్పుడు విధేయుడు అంటారు కదా. లోబడుట, మాట వినుట అనేటువంటి అంశము వివరణ వస్తుంది. అయితే విధేయత అనేటువంటిది ఎవరిని అంటారు? ఎవరు చూపిస్తున్నారు? విధేయుడు అని ఎవరిని అంటారు అంటే మాటను గౌరవించిన వాడు కానీ లోబడిన వాడు కానీ వాటిని మనము విధేయుడు అంటాం. అయితే విధేయుడు అని అంటే విధేయతను చూపిస్తే అంటామా, చూపించకపోతే అంటామా? చూపిస్తేనే అంటాం. అయితే ఈ వాక్య భాగంలో యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో ఇవ్వబడినటువంటి ఈ చిన్న వాక్య భాగము 14వ వచనం నుండి 16వ వచనం వరకు పైన కొంత ఉంది, కింద కొంత ఉంది. ఈ 29వ అధ్యాయం మొత్తం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఈ ఏంటి భాగము అని అంటే, ఇది ఇశ్రాయేలీయులను అనగా యూదులను బబులోను చెరకు వెళ్ళడానికి ముందు వీరు చేసినటువంటి దుర్మార్గతను బట్టి, వీరు జీవిస్తున్నటువంటి జీవిత విధానాన్ని బట్టి దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు. కానీ వారు ఎలా వస్తూ ఉన్నారు? వ్యతిరీతిగా వస్తున్నారు దేవుని దగ్గరికి అంటే కేవలము నోటి మాటల ద్వారానే వస్తూ ఉన్నారు, ఆచారపూర్వకంగానే వస్తూ ఉన్నారు, మనుషులు ఏర్పాటు చేసినటువంటి విధి విధానాల్లోనే వస్తూ ఉన్నారు. అయితే అందును బట్టి దేవుడు వారికి ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఇక్కడ చూడండి. 12వ వచనము, మరియు నీవు దయచేసి దీన్ని చదవమని చెప్పి అక్షరములు తెలియని వారికి దానిని అప్పగించును. అతడు అక్షరములు నాకు తెలియవలను. ప్రభువు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు. చదవండి మాట. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. ఇది విధేయతనా? నోటి మాటతో మనం కీర్తన చదవట్లేదా? నోటి మాటతో దేవుని స్తుతించట్లేదా? మన ప్రవర్తనలో దేవుని వాక్య విధానాన్ని చూపించట్లేదా అని అంటే చేస్తూ ఉన్నాం. అయినను మన హృదయము ఎవరికి దూరముగా ఉంది? దేవునికి దూరముగా ఉంది. ఇప్పుడు దైవ భక్తులమని మనము పిలువబడతామా? పిలువబడము. పోనీ విధేయులము అని పిలువబడతామా? పిలువబడము. ఇశ్రాయేలీయులతో అనగా యూదులతో చెప్తున్నటువంటి మాట, మీరు వస్తూ ఉన్నారు నా దగ్గరికి, కానీ అది నోటి మాటతోనే మీరు వస్తూ ఉన్నారు నా దగ్గరికి. అది కేవలం మనుషులు పెట్టిన ఆచారాల ప్రకారం మాత్రమే, ఆ మార్గాల ప్రకారమే మీరు నా యొద్దకు వస్తున్నారు. మీలో ఎవరైనా మనస్ఫూర్తిగా అనగా భయముతో భక్తితో నా యొద్దకు హృదయపూర్వకముగా వస్తూ ఉన్నారా లేదా అనేది అడుగుతూ ఉన్నాడు. అయితే అడిగినప్పుడు వీళ్ళ దగ్గర సమాధానం ఏముంది అంటే ఏమీ లేదు. అయితే వాళ్ళని హెచ్చరిస్తూ, వాళ్ళకి తెలియజేస్తూ, వాళ్ళతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు.
ఎందుకు ఏం మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళని ఏం చేస్తున్నాడో చూడండి 14వ వచనం. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. ఎందుకన్నాడు ఈ మాట అని అంటే బహు ఆశ్చర్య కార్యమును జరిగింతును అనే మాట మాట్లాడాడు. ఎందుకు జరిగింతును అన్నాడు అంటే మొదటి వచనంలో అరీయేలు అనే మాట ఉపయోగించాడు. అరీయేలు అనే మాటకు అర్థము యెరూషలేము. ఒకసారి ఉపయోగించబడింది బైబిల్లో. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 16వ వచనం. అదొక మనిషి పేరు అరీయేలు. అంటే అరీయేలు అనేటువంటి మాటకు అర్థము లయన్ ఆఫ్ గాడ్, దేవుని సింహము అని అర్థం. అంటే యెరూషలేమును దేనితో పోల్చాడు అంటే దేవుని సింహముతో పోల్చి ఉన్నాడు. అయితే అలాంటి దేవుని ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు దేవుని దగ్గర అని అంటే విధేయత చూపిస్తున్నాము అని చేయడానికి కేవలం నోటి మాటతోనే, కేవలం మనుషులు పెట్టే ఆచారాలతోనే ఇంతవరకే చేస్తున్నారు. కానీ నిజానికి వచ్చేసరికి వారి హృదయం దేవునికి దగ్గరగా ఉందా అంటే దూరముగా ఉంది. వాళ్ళు దేవునికి సంబంధము కలిగి లేరు. అటువంటి ధూళిలో నుండి అంటే దేవుని యొద్దకు వచ్చే విధానం ఇక్కడ మనస్ఫూర్తిగా ఉంది అని అర్థం. అంటే ఏంటా దాని అర్థం అని అంటే శత్రువులందరూ కూడా వారి మీద పడి వారిని నాశనం చేసి వారిని ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటే అణగారిన స్థితిలోనికి వారిని తీసుకుని వెళ్తే అప్పుడు మనస్ఫూర్తిగా దేవునికి విధేయతను చూపిస్తూ ఉన్నారు. అప్పుడు మాట్లాడుతున్నాడు ఈ మాట. అంటే ఇప్పుడు ఇది నేను కోరుకుంటుంది అని. అంటే దేవుడు ఈ అధ్యాయంలో వీరికి శ్రమను పెట్టాడు. ఎందుకు పెట్టాడు అని అంటే వీరు శుద్ధులు అవ్వటానికి పెట్టాడు. ఎలాంటి శుద్ధులు అని అంటే విధేయత చూపిస్తున్నాము అని ఒక అంధత్వంలో ఉన్నారు మీరు. ఈ మాట కూడా ఉంది ఇక్కడ 10వ వచనంలో చదవన్న మాట. గ్రంథ వాక్యముల వలె ఉన్నది. ఇది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఇప్పుడు వీరి ప్రవర్తన వీరికి ఏమై ఉన్నది అని అంటే అంధత్వం అయి ఉన్నది. వీరు అవిధేయతలో ఉన్నారన్న సంగతి వీరికి కూడా తెలియలేదు. ఈ అంధత్వాన్ని తొలగజేయడానికే వీరిని ఆ అంధత్వంలో నుండి బయటికి తీసుకుని రావడానికే వీరికి శ్రమను అనగా వారి శత్రువులను వారి యొద్దకు పంపించాడు. అష్షూరు రాజైన సెన్హెరీబు ఆ రాజును వారి యొద్దకు పంపించినప్పుడు వారిని ముట్టడి వేశాడు కదా. బబులోను చెరకు తీసుకుని వెళ్ళారు. బబులోను చెరకు తీసుకుని వెళ్ళిన తర్వాత వారికి కలిగేటువంటి విమోచన కూడా ఈ అధ్యాయంలోనే ఉంది. ఏంటో కదా, లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును. ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును. ఆ దినమున చెవిటి వారు గ్రంథ వాక్యములు విందురు. అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డి వారు కన్నులారా చూచెదరు. 14వ